హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాము. మేమైతే అలా ఏం లేదు, సరదాగా బయటికి వెళ్దామని వెళ్ళాము. అట్లా హబ్సిగూడ అలా వెళ్ళామన్నమాట. ఎల్బీ నగర్, సికింద్రాబాద్ ఇవన్నీ తిరుగుతూ వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట నార్మల్గా. ఇదైతే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ గాయ్స్. సో ఈవినింగ్ అయితే మేము 5కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయినప్పుడే రెయిన్ అయితే చిన్నగా ఉండిందనమాట. సో తర్వాత హెవీగా అయిపోయిందనమాట. సో ఇదైతే అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాం గాయ్స్ మేము. సో అలా తిరిగేసి వద్దామని వెళ్ళామన్నమాట. అది ఈ వ్లాగ్ అనమాట. సో చూస్తూ ఉండండి, బాగుంటుంది ఈ బ్లాగ్ అయితే. సో ఇదంతా కూడా నేను జర్నీయే షూట్ చేశాను ఎక్కువగా. సో రెస్టారెంట్లో కూడా ఎక్కువ తీయలేదు. మేము అంతా తిరిగేసి ఒక దగ్గర అయితే తిన్నాము, అది నేను క్యాప్చర్ చేయలేదు. ఈవినింగ్ మళ్ళీ మేము పాలమూరు గ్రిల్లో అయితే మేము ఆగేసి అక్కడ పార్సిల్ బిర్యానీ ప్యాక్ అయితే తీసుకొని మేము ఇంటికి వచ్చాం. పార్సిల్ తీసుకొని అది మాత్రం లైట్గా షూట్ చేశాను, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, ఎక్కువగా నాకు కుదరలేదు. అందులోనూ హెవీ రెయిన్ ఉంది కాబట్టి అస్సలు కుదరలేదన్నమాట బ్లాగ్ కంప్లీట్గా షూట్ చేయడానికి. సో ఇక్కడ నుంచి అయితే మేము ఎటంటే కోటికి వెళ్ళాము, సికింద్రాబాద్కి వెళ్ళాము, ప్లస్ ఇంకోటి హబ్సిగూడ, ఇట్లా అన్నీ కూడా మేము ఒక 5-6 ప్లేసెస్ అయితే తిరిగేసి వచ్చామన్నమాట. ఏం తోచక బోర్ కొట్టేసి అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. సో మధ్య మధ్యలో నచ్చిన ప్లేస్లో ఆగుతూ అట్లా చిల్ అవుతూ అలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇదంతా కూడా సాటర్డే వ్లాగ్ గైస్. సో చూడండి, ఇదంతా కూడా మనకి ఒక్కొక్క ప్లేస్లో బోనాలు జరుగుతున్నాయి కదా, సో అదే అనమాట ఇదంతా కూడా. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సారి జరుగుతూ ఉంటాయి కదా బోనాలు. సో అది అనమాట ఇదంతా కూడా. అక్కడక్కడ టెంపుల్లో అయితే లైటింగ్ అయితే సెట్ చేశారనమాట. సో ఇక్కడైతే సో ఇంకా ఏంటంటే మేము క్లౌడీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోయాం, లైట్ చినుకులు ఉన్నప్పుడు. సో అవి మేము వెళ్తూ ఉంటే హెవీ రెయిన్ అయిపోయిందనమాట. సో నేను ఆ హెవీ రెయిన్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇంకేంటంటే సో మధ్యలో ఇది అంటే ఏంటంటే సరదాగా వెళ్ళడం కాబట్టిగా ఒక ప్లేస్ అంటూ మేము ఏం డిసైడ్ అవ్వలేదు. సో అలా వెళ్తూ ఉంటే ఏదో ఒకటి వస్తుంది అన్నట్టుగా వెళ్తున్నాము. సికింద్రాబాద్, హబ్సిగూడ ఇవన్నీ ఉంటాయి కదా, సో చూసుకుంటూ వెళ్దాం, నచ్చిన ప్లేస్కి వెళ్దాం అనేసి మేమైతే వెళ్ళాము. సో మేము అక్కడక్కడ ఆగుతూ అలా అయితే వెళ్ళామన్నమాట. సో నచ్చిన మధ్యలో అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము గైస్. సో క్రిటుంగా, అది సేమ్ మన ట్రైన్ రెస్టారెంట్ లానే ఉంటుంది. లాస్ట్ టైం మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము వెళ్ళాము, అందులోకే వెళ్ళాము మళ్ళీ. సో కొంచెం నచ్చింది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని వెళ్ళాము. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొకటి చాట్ బండి దగ్గర ఆగాము. సో ఇలాక నేనైతే తీయలేదు. సో ఇది చూడండి, మేమైతే ఇంకా వెళ్ళేటప్పటికి ఇది 6:30, 7 అయింది అనుకుంటా. సో ఇది చూడండి, వెదర్ మొత్తం ఎలా అయిపోయిందో, అసలు రెడ్డిష్లో అయిపోయిందంట. స్కై మొత్తం ఎలా అయిపోయింది చూడండి, బ్యూటిఫుల్గా అయిపోయిందనమాట. సో చాలా బాగుండింది వెదర్ ఆ రోజైతే. సో నేను హబ్సిగూడ ప్లేసెస్ ఇవన్నీ కూడా నేను ఇదివరకు వ్లాగ్లో షూట్ చేశాను కదా, చూపించాను అనేసి నేను చూపించలేదు. కావాలంటే మళ్ళీ ఒకసారి నేను సెపరేట్గా చూపిస్తాను గైస్. సో ఇందులో మాత్రం నేను ఎక్కువగా అన్ని ప్లేసెస్ని కవర్ చేయలేకపోయాను, ఓన్లీ నాకు కుదిరినంత వరకే షూట్ చేశాను. అయితే మేమైతే ఏంటంటే నార్మల్గా వెళ్ళాం కాబట్టి కొంచెం అలా ఇలా తిరుగుతూ చిల్ అయితే అయిపోయామన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మన ఏమంటారు, వర్షం పడి ఆగిన తర్వాత ఇలా రెడీష్లో అవుతే సీతమ్మ వారు శారీ ఏదో ఆరేసారు అంటారు కదా స్కైలో. సో అలా వచ్చిందనమాట, నాకైతే నచ్చి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇక్కడ. సో పిల్లలు ఉన్నారుగా చేతిలో, ఎక్కువగా తీయనియరు అనమాట, చాలా ఇబ్బంది వాళ్ళతో. సో ఇదండి. సో నెక్స్ట్ అయితే మేము అన్ని ప్లేసెస్ తిరిగేసి మళ్ళీ అంతా అయిపోయింది, షూట్ చేయలేదు. సో ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ కావాలి కదా, పిల్లలు ఉన్నారు, వర్షం ఎక్కువగా పడింది, అప్పుడే కొంచెం ఆగిందనమాట. సో మళ్ళీ అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఏం షూట్ చేయలేదు, నార్మల్గా ఇలా వచ్చాము అని చెప్పడానికి అయితే నేను వ్లాగ్ షూట్ చేశాను, వెళ్ళేది వచ్చేది. మధ్యలో డిన్నర్ కానీ మేము బిర్యానీ తీసుకునేటప్పుడు పాలమూరు గ్రిల్ కూడా, అది కూడా లైట్గా తీసాను బయట నుంచి. సో ఇదైతే మేము మళ్ళీ ఇదంతా కూడా ఉప్పల్ మార్కెట్ అండి. సో మేము హబ్సిగూడ, సికింద్రాబాద్ అవన్నీ తిరిగేసి మళ్ళీ అయితే ఉప్పల్ నుంచే రావాలి కదా ఇంటికి. సో అలా వస్తున్నప్పుడు ఇది ఉప్పల్ చెరువు కట్ట అలా తీసాను, నార్మల్ క్లిప్స్ అయితే తీసాను. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పాలమూరు గ్రిల్లో ఆగేసి మేము బిర్యానీ ప్లస్ 2 బిర్యానీ ప్యాకెట్స్ అలా తీసేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవ్వాలన్నట్టుగా ప్లాన్ అనమాట. సో ఇక్కడైతే పార్సల్ తీసేసుకున్నాము, అప్పుడే లేట్ అయిపోయింది నైట్ అని చెప్పేసి. సో తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. సో ఇంటికి వచ్చేది చూపిస్తున్నాను, ఇంటికి తినేసి పడుకోవడమే అనమాట. సో అప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఎక్కువ షూట్ చేయలేదు, నార్మల్ క్లిప్స్ అయితే తీసేసాను అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకా మంచి వ్లాగ్స్ అయితే నేను పెడతాను, కంపల్సరీ చూడండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట. సో ఇదైతే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ గైస్. సో ఇదంతా పాలమూరు గ్రిల్, అంటే అది బాగుంటుంది ఫుడ్ మాత్రం. మేము ఇది 7th టైం అనుకుంటా వెళ్ళడం, చాలా బాగుంటుంది, కాస్ట్ ఎక్కువ పర్లేదు. ఇదనమాట ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం, బాయ్.